క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. ఈరోజు డిసెంబర్ 25న ఎక్కడికి వచ్చాము ఈవినింగ్ టైంలో అంటే ఒక స్పెషల్ మరి పర్సన్ని మీకు పరిచయం చేస్తాను, స్పెషల్ ప్లేస్ని మీకు పరిచయం చేస్తాను. ఎక్కడున్నాము అని అంటే ధనలక్ష్మీపురంలో ఉన్నాం. ఎందుకు ఉన్నాము అని అంటే ఈరోజు క్రిస్మస్ యొక్క ఫీస్ట్ చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. ఇంత డెలీషియస్ ఫుడ్ మీరు సర్వ్ చేసినందుకు, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నామన్నారు. దీనంతటినీ మన కొరకు సిద్ధపరిచినటువంటి ఇంకొక కుమారుడు దేవుడు నాకు ఇచ్చాడు. మరి దేవుడు బాబు మస్తాను, మరి మస్తాను క్యాటరింగ్స్ నిజంగా ఎంత చక్కగా మనందరికీ ఫుడ్ సప్లై చేస్తూ మనకి అకేషన్స్ అన్నీ కూడా బాబే చేస్తున్నాడు. మరి ఎంత అంటే మనది అన్నట్టు చేస్తూ, మరి ఇది నేను వేరే వాడిని కాదు, మరి మీ యొక్క గ్లోరియస్ క్రైస్ట్ చర్చ్ ఫ్యామిలీలో నేను కూడా ఒక మెంబర్ని అంటూ మనకు దేవుడు అనుగ్రహించినాడు. మరి ఇంత చక్కగా సిద్ధపరుస్తుండగా మీకు ఇంకేదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మరి తిరిగి మరి కన్సల్ట్ అవ్వండి. బాబుని మళ్ళీ మనం ఎంకరేజ్ చేద్దాం. నిజంగా మన చర్చ్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో చూస్తున్నాం. ఈ బాబు కూడా ఒకప్పుడు ఒక్క క్యాటరింగ్లో మరి తను హెడ్ కుక్గా పనిచేస్తూ వచ్చాడు. ఈరోజు ఒక క్యాటరింగే తను ఓన్గా పెట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. చూడండి, మరి ఒక ఫ్రిడ్జ్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, కిచెన్లో థింగ్స్ పైన ఒక వెరైటీగా ఉండేటటువంటి మరి టాప్ మోస్ట్ సన్షేడ్ లాంటివి చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే ఇక్కడ నుంచి కొండకి వచ్చాము. మరి కొండ దిగుతున్నట్టుగా ఉంది. ఈ కొండ దిగుతుంటే ఈ స్టెప్స్ చూడండి. ధనలక్ష్మీపురంలో ఇంత మంచి క్యాటరింగ్ మరి దేవుడు ఎంతో మరి ఆశీర్వదించారు. మరి ఇక్కడ కూడా వంట చేస్తూ ఉంటారు. విశాలమైన స్థలము మరి మన కోసం ఇక్కడ తయారు చేసి మనల్ని శ్రమ పెట్టకుండా మనకు చర్చికి వచ్చి మనందరికీ వడ్డించి మనం అందరం ఆనందించి నిజంగా క్రిస్మస్ పండుగ చేద్దామా, అలాగే హ్యాపీ క్రిస్మస్ చెబుదామా. ఈ గొప్ప ఆనందంలో పాల్పంపించినందుకు మరి మస్తాను దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలి. దైవాశీర్వాదాలతో దేవుని చిత్తంలో ఒక మంచి మరి ఒక ప్లేసే కొనుక్కునేయాలి. లేకపోతే మరి ఇంకా మరి ఎక్కువగా తను ఓన్గా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్లో తన క్యాటరింగ్ సెంటర్ ఉండాలని మనం ఆశీర్వదిస్తున్నాం. అట్టి ఆశీర్వాదాలతో మరి కుమార్ని క్రిస్మస్ సందర్భంలో దేవుని యొక్క దీవెనలు మెండుగా ఉంచబడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలా స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం. క్రిస్మస్ దినంలో ఎన్నో దినాల నుంచి వచ్చి చూడాలి అని దేవా ఎంతో సంతోషించి ఉంటుండగా మస్తాన్ యొక్క క్యాటరింగ్లో ఎంతగానో ఆశీర్వదించి నేను బిడ్డలందరితో కలిసి సందర్శించడానికి ఇచ్చిన గొప్ప కృప దరిద్రమైన వల్ల బిడ్డ ప్రభావంతో మంచి తెలివిని, జ్ఞానాన్ని, మంచి ఆశీర్వాదాన్ని వెంబడించాను దేవా. అలాగే మీ నామం చెప్పిన కూడా చక్కగా స్థిరపడడానికి నేను బిడ్డ చూపించాను. తిరిగి కర్రీ పాయింట్ దేవా, అలాగే దేవా బిర్యానీ సెంటర్ కొడుకు ప్రార్థిస్తున్నా. మంచి స్థలం ఆ బిడ్డ కొడుకు దాచి ఉంచే దేవుడు నమ్ముతున్నాం. కుమారుడికి ఇచ్చిన తల్లిదండ్రులు దీవించండి, అన్నయ్య వారి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. ప్రణయం బట్టి ప్రార్థిస్తాం. మిగిలినపై నుంచి బిడ్డ వివాహాన్ని మీరు జల్లించబోతున్నందుకు నీకు స్తోత్రాలు. అతి త్వరలో శుభవర్తమానంతో దేవా అందరినీ నామాన్ని గణపరచబోతున్నందుకు నీకు వందనాలు. బిడ్డలకు కూడా దేవా కలిసి నమ్మకంగా పనిచేయడానికి, నేను కృప వెంబడి కృపతో వర్దిలడానికి కృపా సహాయాన్ని అనుభవించమని అడుగుతున్నాం. అలాగే దేవా నా కుమార్తె లక్ష్మిని బట్టి ప్రార్థిస్తాం. అతను దీవించండి దేవా, ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని కనికరించండి. మంచి జ్ఞానంతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి. మీరు ఇచ్చిన చక్కని సహవాసాన్ని బట్టి మీకు భరత్, ఏంజల్ మేమందరం కలిసి రాగలిగాం ప్రభా. ఈ క్రిస్మస్ సంతోషంలో దేవా బిడ్డలతో కూడా నాన్న రక్షణ సువార్త ప్రకటించడానికి ఆ బిడ్డల హృదయాలలో కూడా దేవా మీ క్రిస్మస్ ఆనందం తోడుగా ఉంచారు. వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించి క్యాటరింగ్ అంతా దేవా 30 60 300 నూతన సంవత్సరం శుభములతో దేవా తిరిగి మిమ్మల్ని ధనపరచబోతున్నట్టు స్తుతులు చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధమైన సర్వశక్తులను ప్రార్థించి సమర్పిస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధ ప్రేత దైవాశీర్వాదం ప్రత్యేకంగా ప్రాకారాల చుట్టూ ఆయన యొక్క సంరక్షణ, ఆయన కనికరం సదా తోడుగా ఉంచబడి క్యాటరింగ్ ఇంకనూ ఒక లాభివృద్ధితో విస్తరింప చేసి అనేకులకు ఇచ్చే తగిన వర్ధిల్లడానికి కృపా బాహుళ్యానికి బలపరిచేదానికి ఎంతో కాపాడు.